ఈరోజు ఏంటండి శుభ, కానీ యాక్చువల్గా ఏమనాలి మనము? ఈరోజు ఏం దినము? యేసు ప్రభు చనిపోయింది. అసలు అందరూ ఏమనుకోవాలి? అందరూ ఏమనుకుంటారు? చనిపోయిండు. కొంతమంది దిగులుగా లెంటీ డేస్ అంటారు కదా, కొంతమంది దిగులుగా వాళ్ళు ఉంటారు, దిగులుగా ఏడుస్తుంటారు. కానీ మరి పేరు చూస్తే యాక్చువల్గా దిగులుగా ఉండి అంటే ఏం చెప్పాలి? శుభంకి ఆపోజిట్ ఏంది? అయితే చెడ్డ శుక్రవారం అని చెప్పాలి. గుడ్ ఫ్రైడే, బ్యాడ్ ఫ్రైడే అనాలి. కానీ మరి గుడ్ ఫ్రైడే అంటున్నారు. అది యేసు చనిపోయింది కదా, యాక్చువల్గా బ్యాడ్ ఫ్రైడే అనాలి. కానీ గుడ్ ఫ్రైడే ఏదో మంచి మానవాళికి, సర్వ మానవాళికి ఏదో మంచి జరగబోయింది, జరిగింది ఈ దినాన. జేమ్స్ ఎర్విన్ అనే ఒక సైంటిస్ట్, శాస్త్రవేత్త, మరి 1971 అనుకుంటా, 77 కానీ 1971లో ఆయన లూనార్ వెహికల్, అంటే పైన మూన్లో వెహికల్ ఉంటుంది కదా, ఒక బండి నడిపేది, మనిషి నడవలేడు, ఆ బండిని కింద నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ టైం మానవుడు ఒక జీప్ని బయట నడిపించాడు, అంటే రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించిన శాస్త్రవేత్త జేమ్స్ ఎర్విన్. అయితే అందరూ ఇంటర్వ్యూ చేసిన ఆయన. అంతకుముందు నాస్తికుడు. ఆయన అంతరిక్షానికి వెళ్ళకముందు ఆయన 8వ ఫస్ట్ పర్సన్ ఎవరు మూన్లో కాలు పెట్టింది? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన 8వ ఎత్తో 7వ ఎత్తో. అయితే అందరు ఇంటర్వ్యూ చేసినారు. ఏంటంటే ఆయన అంతకుముందు దేవుడిని నమ్మలే. ఆయన క్రైస్తవ కుటుంబం జన్మించిన కానీ దేవుడు లేడు అన్నట్టు శాస్త్రవేత్త. ఒకసారి ప్రపంచంకి వెళ్ళి సృష్టినంతా చూసిన తర్వాత ఎవరో కంట్రోల్ చేస్తారని చెప్పి ఆయన యేసు ప్రభుని తన సొంత రక్షణకు అంగీకరించారు. అయితే అందరూ ఇంటర్వ్యూ చేసినారు. కిందకు వచ్చిన తర్వాత, సార్ ఇట్లాంటి ఫస్ట్ వెహికల్ మీరే నడిపించారు, ఒక స్టోన్ కూడా పట్టుకొచ్చింది. ఎక్కడి నుంచి అండి? చంద్రమండలం నుంచి ముంచి ఒక స్టోన్ పట్టుకొచ్చి అందరు చూపెడుతున్నారంట. అందరూ వచ్చి చూసి ఆశ్చర్యపోయి ఇంటర్వ్యూ చేస్తారంట. ఏంది, ఎట్లా అనిపించింది మీకు? ఎట్లా మానవుడు చంద్రుడి మీద బండి నడిపించినారు మీరు అని అంటే, ఆయనంట, మానవుడు చంద్రునికి వెళ్ళడం గొప్ప కాదు, కానీ దేవుని కుమారుడు ఈ లోకానికి రావడము గొప్పది అని చెప్పిండంట. సర్వలోకాన్ని చెప్పిండాను. ఇట్స్ నాట్ గ్రేట్ దట్ మ్యాన్ హ్యాస్ స్టెప్డ్ ఆన్ టు ద మూన్, బట్ ఇట్ ఈస్ గ్రేటర్ థింగ్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ స్టెప్డ్ ఆన్ ది ఎర్త్. మరి ఈ శుభశుక్రవారం అయితే ప్రభు యేసుక్రీస్తు వారిలో ప్రత్యేకత ఏంటి? ఎంతోమంది జన్మిస్తున్నారు. ఎందుకు మరి శుభశుక్రవారం మన దేశంలోనే కాదు, ఎక్కడ జరుపుకుంటాం మనం అనుకుంటాం కదా ప్రతిసారి. మన దేశం కాదు, ఎక్కడ జరుపుకుంటారు? ఇంకా ప్రపంచమంతటా మనకన్నా గుడ్ ఫ్రైడే ఎవరు జరుపుకున్నారు? ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉండాలి. ఎక్కడ జరుపుకున్నారు మనకన్నా గుడ్ ఫ్రైడే? జపాన్. సిస్టర్ ఎవరు చెప్పినారు? సిస్టర్ ఆల్రెడీ జపాన్లో గుడ్ ఫ్రైడే స్టార్ట్ చేసేసినారు. లోకమంతటా జపాన్, సింగపూర్, మలేషియా అన్ని దేశాల్లో గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి ప్రత్యేకత? మరోసారి దర్శించినట్లయితే ఆయన పుట్టుకలో ప్రత్యేకత, ఆయన మరణంలో ప్రత్యేకత, ఆయన జీవంలో ప్రత్యేకత. ఎవరైనా లోకంలో జన్మించారు ఎందుకు జీవిస్తారండి? ఎందుకు జన్మిస్తారు లోకానికి? ఎందుకు జన్మిస్తారు? దేనికోసము? బతకనీకి, జీవించడానికి. కానీ యేసుక్రీస్తు వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఆయన పుట్టిందే దేనికోసమో? చనిపోవడానికి. ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన పుట్టిందే ఆయన చనిపోవడానికి. ఎందుకు ఆయన మరణించినాడు? ఎందుకు ఈ లోకానికి జన్మించిన కొన్ని విషయాలు చూసుకున్నాం. అయితే కొన్ని విషయాలు మనం 7 మాటలు అంటారు కదా, 7 మాటలు. మనం 7 మాటలు ధ్యానించకున్నా రెండు మూడు మాటలు, మన సమయం తక్కువ ఉంది కాబట్టి మనం ధ్యానించుకొని మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రండి మన వాక్య గ్రంథంలో నుంచి మత్తయి 27వ అధ్యాయము, 45వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి 27వ అధ్యాయం 45వ వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. మత్తయి 27:45. Matthew 27 chapter 45th verse we will read out. అందరం కలిసి చదువుకుందాం. Now from the 6th hour there was darkness over all the land unto the 9th hour. రెండవ భాగంగా ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము, ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. ఆమోస్ 8th chapter 9th verse. We'll all read together. ఆమోస్ 8 అధ్యాయం 9వ వచనం. And it shall come to pass in that day, saith the Lord God, that I will cause the sun to go down at noon, and I will darken the earth in the clear day. మూడవదిగా నిర్గమకాండము 10వ అధ్యాయము, Exodus 10th chapter. నిర్గమకాండము 10వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదువుకుందామండి.
నిర్గమాకాండము 10వ అధ్యాయం 21 నుంచి 23 వరకు అందరం కలిసి చదువుకుందాం. And the Lord said unto Moses, stretch out thine hand toward heaven, that there may be darkness over the land of Egypt, even the darkness which may be felt. And Moses stretched forth his hand toward heaven, and there was thick darkness in all the land of Egypt there 3 days. They saw not one another, neither rose any from his place, but 3 days. But all the children of Israel had light in their dwellings. దేవుని మనతో మాట్లాడలాగా దేవుని సహాయం నిమిత్తము మనం దేవుని వైపు చూసి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవా, ఘనమైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిబిడలంగా చేరే ఈ శుభ శుక్రవార దినాన మానవాళి కొరకు మీరు చేసిన గొప్ప బలియాగాన్ని తలంచుకుంటూ, ఆ గొప్ప బలియాగం ద్వారా మేము పొందినటువంటి ఆశీర్వాదాలు ఏంటో మేము మరొకసారి గుర్తు చేసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి దయగల తండ్రి, మీరు మాకు మా హృదయాలను ప్రేరేపించి మా హృదయంలో నుండి మిమ్మల్ని ఆరాధించడానికి కృప చూపించు. నిలబడుతున్న మీ దాసుని మీరు అభిషేకించి బలపరిచి మీ నోటి బూరగా వాడుకొనము. దయగల తండ్రి, ఈ సమయం ఎంతో మాకు ఆశీర్వాదకరంగా చేయం. నీ బిడ్డలు ఎవరు కూడా నైనా మా గమనములను తిప్పివేసే ప్రతి పరిస్థితి నుండి దూరపరిచి నైనా మీ వాక్యం విని మిమ్మల్ని ఆరాధించుట్లో సహాయపడుతున్నామని విశ్వాసంతో యేసు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రపంచంలో లైట్ ఎవరు కనిపెట్టారు? పేరు తెలుసా అండి? ఎవరు? ఎడిసన్, థామస్ ఆల్వా ఎడిసన్. అప్పటిదాకా ప్రపంచంలో చీకటి. మనకి మానవుడికి భయం అంది అంటే మనం కొన్ని రోజులు చీకటిలో ఉంటామా? చీకటి అంటే చాలామందికి, కొంతమంది పిల్లలు అరుస్తారు, పెద్దోళ్ళకు కూడా చీకటి అంటే భయం. ఎందుకంటే చీకటి డాష్, చీకటి శక్తులు, చీకటి శక్తులు అంటే చీకటికి సంథింగ్ దట్ ఈస్ పవర్. అయితే మానవుడికి మరి ఇప్పుడు మనము చదువుకున్న ఈ వచనాల్లో సౌండ్ వస్తుంది. అయితే మనం చదువుకున్న వచనాల్లో అక్కడ చీకటి అయినట్టు గమనిస్తున్నాం. ఆమోస్ గ్రంథంలో చీకటి, ఐగుప్తులో చీకటి, రెండిటికి ఒక లింక్ ఉంది. ఎప్పుడు దేవుడు ఐగుప్తులో ఎప్పుడు చీకటి చేసినాడు? ఎందుకు చీకటి చేసినాడు? ఎవరి మీద చీకటి చేసినాడు? ఐగుప్తుల మీద చీకటి చేసి, ఇజ్రాయేలుకి ఏముంది? వెలుగు. అంటే ఎవరి మీద ఇప్పుడు ఆ చీకటి, ఎవరి మీద అంటే చీకటి ఎందుకు చేసినాడంటే ఆయన జడ్జ్మెంట్, తీర్పు. ఎవరి మీద తీర్పు తీరుస్తున్నాడు? ఐగుప్తులకు తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. చీకటి అనేది దేవుని తీర్పుకి గుర్తు. ఇప్పుడు ఆమోస్ గ్రంథంలో దేవుడు ఎక్కువ తీర్పు గురించి మాట్లాడుతుంది. ఎప్పుడు అది? దేవుని రాకడ తర్వాత జరిగే తీర్పు. లోకమంతా చీకటి, సూర్యుడు చంద్రుడు రక్తం వలె అయిపోతాడు. అయితే చీకటి ఏం సూచిస్తుందంటే బైబిల్ గ్రంథం చూసినట్లయితే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పుకి, దేవుని రాకడలో చూసినట్లయితే చీకటి ఎప్పుడైనప్పటికీ ఆయన ఉగ్రతకు, ఆయన కోపానికి, ఆయన తీర్పుకి దేవుని రాకడలో చీకటి సూచిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలో 27వ వచనం 45లో తెలుగులో చదవండి ఒకసారి. సబత్తాని. అయితే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అంత అండి చీకటి అయింది? మధ్యాహ్నము అంటే మధ్యాహ్నం అంటే ఎన్ని గంటలకి? 12 గంటలకి. అంటే ఇప్పుడు 6th hour, ఇంగ్లీష్లో 6th hour ఉంటుంది. అంటే సూర్యుడు ఎప్పుడు ఉంటాడు? బాగా ప్రకాశించేది ఎప్పుడు? మధ్యాహ్నము 12 నుంచి 3 వరకు. చీకటి అయింది ఇప్పుడు వాక్యంలో చూసినట్టే దేవుడు ఇదే సమయాన్ని చూసుకున్నాడు. వేరే, ఎందుకంటే బ్రైట్ సన్ అందరికీ తెలియాల, అంత ప్రకాశమైన సూర్యుడు ఎప్పుడు చీకటి అయిందంట? ఆ 3 గంటలు చీకటి. లోకమంతా చీకటి అంటే లేదు, కానీ దేవుని వాక్యంలో ఆ ప్రదేశం, ఇజ్రాయెల్ ప్రదేశం అంతా చీకటి అయినట్లుగా ఇంకో వచనం అక్కడ ఇంకా ఇంకో విషయం గమనించవచ్చు. అక్కడ మేఘము కమ్మెనని రాసింది. ఏమన్నా మేఘము కమ్మని కనుక చీకటి అయ్యాను అని ఉందా? సరే, మంచు కమ్మెన చీకటి అయ్యా ఉందా?
ఏమైనా వాతావరణము చీకటి అయిన ఉందా? దేవుడు తానే ఎట్లా చేసిండు అని తెలియదు. దేవుని చేత సమస్తము ఆయన చీకటి సూర్యుడిని మెడవకుండా ఏం చేశాడండి? చీకటి. ఇందాక మనం నిర్గమకాండం చూస్తే చీకట్లో వాళ్ళు ఏం చేశారంట? కూర్చున్న స్థలంలోనే లేవలే, వాళ్ళు ఎక్కడ లేయలే, అక్కడ ఉండిపోయినారు. చీకటి చేస్తే నీ పనులు ఏమీ నువ్వు అక్కడ అట్లా అంత ఎక్కడెక్కడ స్టాప్ అయిపోయింది. సిలువ మీద పడి యేసుక్రీస్తు వారినప్పుడు చీకటి, లోకమంతా చీకటి అయింది. ఈ చీకటి అయినప్పుడు ఏమైంది? ఆ చీకట్లో పడి యేసుక్రీస్తు వారికి ఏం జరిగింది? దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆయన ఎందుకు దేవుడు ఆయన ఈ లోకానికి ఎట్లా ప్రత్యక్షమైంది? వెలుగుగా. యోహాను సువార్త 1వ అధ్యాయం ఉంటుంది, వెలుగు ఆయన వెలుగుగా ఈ లోకానికి వస్తే చీకట్లో ఉన్న ప్రజల వెలుగుని గుర్తించలేదని వాక్యం చెప్తుంది. ఆయన వెలుగుగా ఉన్న దేవుడు ఆయన చీకట్లో ఏమేమి చీకట్లో ఎందుకు దేవుడు చీకటి చేసినాడంటే, సరే అక్కడ మనము ఇంకొంచెం ముందు మనం ధ్యానించినట్లయితే అక్కడ వెంటనే అక్కడ ఏమైందండి? 45 వచనంలో చీకటి అయింది. 46 చదవండి తెలుగులో వెంటనే, మిగతా నెక్స్ట్ కింద వచనము. ఆ చీకటి అయినప్పుడు ఏదో అయింది. చీకటి అయినప్పుడు ఏదో అయింది కాబట్టి వెంటనే యేసు ఏమన్నాడండి? నా దేవా, నా దేవా. ఎందుకు? దేవుడు కూడా చీకటి అవ్వగానే తన కుమారుని చేయి వదిలేస్తూ వచ్చాడు. సృష్టి మొదలుకొని అంతవరకు, సృష్టి మొదలుకొని ఆరంభము మొదలుకొని యేసుక్రీస్తు వాళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా, ఫస్ట్ టైం దేవుడు తండ్రి అనే దేవుడు కుమారుడు చెయ్యి ఏకాకిగా దేవుడు ఆ చీకట్లో ఏమైంది? ఎందుకు? దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుని చెయ్యి ఆ శిలువ మీద అటువంటి కష్టమైన సమయంలో శిష్యులు పారిపోయినారు, ఎవ్వరు లేరు. దేవుడు ఒక్కడే ఆ కునుపురిలో అక్కడ వేలాడుతున్నప్పుడు తండ్రి కూడా తన చేయి వదిలేస్తూ వచ్చాడు. చీకట్లో ఏమైందనుకుంటే చూడండి, రోమా 5వ అధ్యాయం 18 నుంచి 21 వరకు త్వర చదవండి. రోమా 5వ అధ్యాయం 18 నుంచి 21 తెలుగులో చదవండి. రోమా 5వ అధ్యాయం 18 నుంచి 21. అయితే ఆదాము చేస్తుందంటే మనందరికి కూడా పాపమైంది. అయితే ఒక్కడు ఇంగ్లీష్లో అయితే 1 man's obedience, ఒక వ్యక్తి యొక్క విధేయత ఉందా తెలుగులో? ఒక్క వ్యక్తి, అదే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎందుకు చీకట్లో వెళ్ళిపోయినాడంటే ఆయన విధేయత చూపిస్తూ వచ్చిన తండ్రికి, తద్వారా అందరూ కూడా ఏమవ్వాలంటండి? నీతిమంతులుగా తీర్చబడండి. అదే 2 కొరింథీ 5వ అధ్యాయం 21 వచనం చదవండి తెలుగులో. 2 కొరింథీ 5:21. ఆ చీకట్లో ఏం జరిగిందంటే ప్రభు యేసుక్రీస్తు వారే నీ కొరకు నా కొరకు మనం నీతిమంతులు తీర్చిబట్టుకు ఏమయ్యారంటండి? పాపముగా మారుస్తాం. సర్వలోక పాపం అంతా కూడా ఏమీ తెలియని నోరు నీతి ఏ పాపం ఎరుగని దేవుడు ఆయన పైన ఆ పాపమంతా మోయబడుతూ వచ్చింది ఆ చీకటి. అందుకోసమే ఆ పాపం మోయబడగానే తండ్రి ఏం చేశాడండి? చేయి వదిలేస్తూ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరి మీద ఉంది? తండ్రి కుమారుడు నీతిమంతుడా? కుమారుడి మీద ఏముందండి? కుమారుడి మీద సర్వలోక పాపం ఉంది. తండ్రి ఆ పాపాన్ని చూడలేక చెయ్యి వదిలేస్తూ వచ్చాడు. అందుకోసమే యేసుక్రీస్తు ఏమన్నారండి? నా దేవా, నా దేవా. ఆ ఆ కేకలో ఒక అర్థం ఉంది. ఒక ప్రశ్న దేవుణ్ణి అడిగిస్తున్నా. అది ప్రశ్ననా? అది మాటనా ప్రశ్ననా? ఇప్పుడు అడిగి నా దేవా, నా దేవా, నా చేయి ఎలా విడిచితనే ప్రశ్ననా ఒక మాటనా? అది ప్రశ్న. ఏం ప్రశ్నిస్తున్నాడు? ఇంకో మనం యేసుక్రీస్తు వారు యోహాను 6వ అధ్యాయంలో కానీ 8వ అధ్యాయంలో కానీ అక్కడ వచనం చెప్పినప్పుడు నా తండ్రి చిత్తము ఎల్లప్పుడూ చేయుచున్నాను కనుక నా తండ్రి ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? ఆ ప్రశ్నలో ఏమడుతున్నాడు దేవుడు? యేసుప్రభు, తండ్రి ఈ సిలువ కూడా నేను విధేయునై నీ మాటకే ఓ విధేయునైనాను కదా, సిలువ ఎక్కినా కదా,
కానీ నీకు విధేయత చూపెట్టినప్పటికీ నా చేయి నువ్వు ఎలాగా విడిచిపెట్టమంటే పనిస్కిస్తున్నారు అడుగుతా ఉన్నారు. నీ పాపము నా పాపము, చీకటిలో చేస్తున్న పాపము, తలంపుల్లో చేస్తున్న పాపము, హృదయంలో చేస్తున్న పాపాన్ని. మానవుడు దేవునికి శత్రువు. ఆయన కోపాగ్నికి కేవలము ఇంకా వేరే ఆశీర్వాదం పొందలేడు వాడిని, కానీ ఆయన కేవలం ఏమైనా మానవుడు పొందగలనంటే ఆయన కోపాగ్ని, ఆయన ఉగ్రతకే పాత్రుడు అని దేవుని వాక్యం చదివా. మన మానవులు దేవునికి విరోధులము. దేనివల్ల? పాపం వల్ల, పాపపు నైజం వల్ల. ఆది ఒక్క మనుషుల వల్ల ఎలాగైతే సర్వలోకం వల్ల ఎప్పుడు పుట్టే బాబు మనం అబద్ధం నేర్పించే అవసరము. ఎందుకంటే పాపంలో ఆదాం చేసిన పాపం వల్ల అందరూ మన మనుష్య జాతి అంతా కూడా జన్మ తరహా పాపి, కర్మ తరహాగా పాపి. ఇటువంటి మానవుడు పాపం అంతా యేసుక్రీస్తు వారు సిలువలో ఏలి ఏలి లామా సబక్తాని అని ఆ మాట పలికినప్పుడు చూడండి, ఆ పైన చీకటైంది, వెంటనే దేవుడు ఆ మాట, అదే మాట మార్కులో కూడా ఉంటుంది. చూడండి, మార్కు 10:33-34 మార్కు కూడా అదే రికార్డ్ చేస్తూ ఉన్నాడు. మరి యోహాను ఇంకా లూకా మాత్రం వేరుకు రాస్తూ వచ్చారు. చూడండి, మార్కు 10:33-34 చదవండి. కొంచెం మత్తయి మార్కులు కూడా 2 చీకటైంది, వెంటనే నా దేవా నన్ను ఎలా విడిచాను అంటూ వచ్చాడు. కానీ మన యోహాను 19 వచ్చాను చూడండి, యోహాను 19 అక్కడ కొన్ని మనకి ఇంకా డీటెయిల్డ్గా వేరే మాటలు కూడా అక్కడ యోహాన్ భక్తుడు రాస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 19 అక్కడ మనకి ఇక్కడ ఏలోయి లామా సబక్తాని లేదు, కానీ అక్కడ 30 ఏముందండి? ఇట్ ఈస్ తెలుగులో ఏముంది? అంతకుముందు నేను దప్పికొంచినట్టు లాస్ట్కి ఏం చెప్పండి? సమాప్తము, ఇట్ ఈస్ ఫినిష్డ్. మనం హీబ్రూ భాషలో చూస్తే రాత్రి ధ్యానిస్తూ ఉన్నాను. హీబ్రూ భాషలో దానికి వేరే మాట ఫినిష్డ్ అనే ఒక ఇంగ్లీష్లో ఉంది, కానీ హీబ్రూ భాషలో ఇప్పుడు ఒక పెయింట్ చేస్తే పని అయ్యింది, ఒకరికి అప్పు తీస్తే పని అయింది, కానీ పరిపూర్ణంగా నేను వెల చెల్లించినను అనే మాట అక్కడ హీబ్రూ భాషలో ఇట్ ఈస్ సమాప్తమైనదంటే ఏం సమాప్తమైంది? మామూలు పని సమాప్తమైంది కాదు, ఏదో నేను పనిచ్చిన సమాప్తమైంది కాదు. ఏదైతే వెల చెల్లించాలో ఆ పని పూర్తిగా సమాప్తమైనది అని హీబ్రూ భాషలో ఆ భాషలో రాయబడతా వచ్చింది. నా యొక్క ఎవరి వెల సమాప్తమైందంటండి? సిలువలో చనిపోయినప్పుడు సాతాను ఇప్పుడు పాపం వల్ల ఎవరికి అమ్ముడుపోయాం? మనం ఎవరికి అమ్ముడుపోయాం? సాతానుకి అమ్ముడుపోయాం. ఇప్పుడు సాతాను దగ్గర నుంచి దేవుడు కొనాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఏం చెల్లించాలా? వెల చెల్లించాలా. ఆయన రక్తం ఉట్టిగా, నీకు రక్షణ ఉట్టిగా దొరకలే, రక్షణ ఉచితమే, కానీ దానికి గొప్ప వెల దేవుడు. ఆయన ప్రాణాన్ని చూడండి, మీరు బాగా అర్థం చేసుకోవాలి. రక్షణ, ఇంత గొప్ప రక్షణ మీరు ఎలాగో నిర్లక్ష్యం చేస్తారు. రక్షణ మళ్ళీ ఆ రక్షణ ఉచితమే, ఆయన కృపావరమే, ఫ్రీగా ఇచ్చిండు. మీరు ఒక్కటి ఆలోచించండి, దేవుని నియమము, పాపం ఎంత కఠినమైనదో, ఎంత భయంకరమైనదో పాపము ఒకసారి గమనించండి. దేవుడు సర్వలోకాన్ని సృష్టించింది కదా, ఎట్లా సృష్టించండి? నోటి మాటతో సృష్టించండు. మానవుడు ఎట్లా సృష్టించండి? దేవుడు చేతులు ఊపిరి ఊదిన జీవాత్మ ఏదన్నా కానీ దేవుడు చాలా, కానీ పాపం మాత్రం దేవుడు మానవ పాపం చేసినప్పుడు దేవుడు అనొచ్చు కదా, దేవుడు అందరి మానవాళి పాపం క్షమించబడును గాక అంటే అయిపోతుందా అవదా? కానీ దేవుడి నియమం ప్రకారము పాపం ఎంత భయంకరమైందంటే దానికి వెల దేవుడు తానే ఎందుకు దేవుడు తానే అంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9 మనకు అందరూ తెలుసు, రోమా 23 ఏముందండి? అందరూ పాపము చేసి పొందలేకపోతున్నారు. తర్వాత పాపం యొక్క జీతము. అయితే ఎందుకు దేవుడు ఆయన సరిపోతుందంటే చూడండి, అయితే దేవుడు మరణశాస్త్రం మరణశాస్త్రం ఏంటి? పాపము చేసిన వాడు ఏం చేయాలా? పాపం చేసినాడు ఏమవుతాడు? మరణిస్తాడు. ఏం మరణము? ఇప్పుడు దేవుడు ఆదాంతో చెప్పాడు, నువ్వు పాపం చేయగానే మరణిస్తా ఉన్నాడు. పాపం ఏంటి? ఆదాం వెంటనే చనిపోయిందా?
చనిపోయినాడు. ఎట్లా చనిపోయినాడు? ఆత్మీయంగా చనిపోయి దేవునితో సహవాసం. ఆదాంకి లోపల జీవాత్మ మన ఆదంలో దేవుడు చెప్తుంది ఇక్కడ మరణము, మనుషుడు మరణిస్తాడంటే మనం అనుకుని ఇంతకుముందు కదా, ప్రకటన 21:8 ఏముందండి? అందరూ అగ్నిగుండంలో పాల్పొందుతారు. ఇది రెండవ. దేవుడు ఏం మరణం నుంచి, రెండవ మరణం నుంచి మాట్లాడుతున్నాడు. దేవుడు మరణశాసనం రాసేసిన మానవుడికి. అయితే ఇప్పుడు హెబ్రీ పాసిన ప్రతి 9వ అధ్యాయము, హెబ్రీ 9వ అధ్యాయము 16వ వచనం తెలుగులో చదవండి. హెబ్రీ 9:16. ఇప్పుడు మరణము రాసినవాడు, మరణ శాసనం రాసినవాడు ఇక అది దానికి కొట్టాలి, తీసంటే మరణం ఆ శాసనం రాసినవాడు ఏమవ్వాలంట? దేవుడు రాసినాడు, ఆయన మరణిస్తే తప్ప ఆ శాసనాన్ని కొట్టేయకుండా. అందుకే దేవుడు ఆయన మరణ శాస్త్రం రాసిన దేవుడే ఈ లోకానికి వచ్చి మరణిస్తావు. చీకట్లో దేవుడు నీ కొరకు చనిపోతూ వచ్చినాడు. ఇట్ ఈజ్ సమాప్తము అయినది దేవుడు సిలువలో ప్రకటిస్తూ వచ్చినాడు. చూడండి, అక్కడ యేసు చనిపోయినప్పుడు, ఇప్పుడు సిలువలో మనము అన్ని మాటలు ధ్యానించము. ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన ఘటము కనుక దీని గురించి ధ్యానిద్దాం. చీకటైంది కదా, చీకటైంది. ఇప్పుడు దేవుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటూ వచ్చినాడు. తర్వాత ఏమైంది? తర్వాత తన గట్టిగా బిగ్గరగా ఆయన ప్రాణాన్ని, దేవా నా 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 ప్రాణాన్ని నీకు, ఐఎమ్ లివింగ్ అప్, మై గాడ్ ఐఎమ్ లివింగ్ అప్, నా ప్రాణాన్ని నీకు అర్పిస్తున్నాను దేవుడు సిలువలో పలుకుతూ వచ్చినాడు. ఆఖరి మాట ఒక విషయమైంది, సమాప్తమైన తర్వాత దేవుడు ఒక విషయమైంది. ఏం జరుగుతూ వచ్చిందంటే చూడండి, ఆ టైంలో చాలా ప్రాముఖ్యమైన విషయం జరుగుతూ వచ్చింది. లూకా 23వ అధ్యాయం 45వ వచనం. లూకా 23:45. సూర్యుడు ఏమేంటండి? అదృశ్యమైపోయింది, చీకటి అయిపోయింది. దాంతో చీకటి అయిపోయింది. ఆ చీకటి అయిన సమయంలో ఏమైంది? గర్భాలైపోయింది, పైనుంచి కిందకి చినుకుతా వచ్చింది. చూడండి, అదే మాట మళ్ళా మత్తయి 27వ అధ్యాయం 50-51 చదవండి. మత్తయి అదే మాట 27, 50, 51. ఇంతకుముందు ఏమైందంటే చీకటి ఉన్నప్పుడు తెర చినిగింది. ఇప్పుడు దేవుడు తన ఆత్మను అర్పించినప్పుడు తెర చిన్నుతున్నట్టు రాయపడింది. ఇంకో భక్తుడు మార్కు 15వ అధ్యాయం 37, 38. మార్కు 15, 37, 38 తెలుగు చదవండి త్వరగా. అప్పుడు మనం అనుకుంటాము, ఇప్పుడు గమనించాలా, చీకటి అయినప్పుడు మొదటిగా తండ్రి ఏం చేశాడు? కుమారుని చేయి వదిలేస్తూ వచ్చినాడు. సమాప్తమైందని దేవుడు అంటూ వచ్చినాడు. ఆయన ప్రాణాన్ని దేవుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవాలయంలో ఏం జరిగిందంటండి? పైనుంచి కిందకి మీరు అనుకోవచ్చు, తెర అంటే ఎంత ఉండొచ్చు, ఎంత తిక్కు ఉండొచ్చు? తెర జరిగింది అంటే అతి పరిశుద్ధ స్థలం, తెర అంటే అతి పరిశుద్ధ స్థలానికి యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అటోన్మెంట్ అంటే తెలుగులో ఏమంటాము? ప్రాయశ్చిత్తం జరిగించడానికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు, అందరు యాజకులు కాదు, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అక్కడికి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ మధ్యలో ఏముందండి? ఇప్పుడు తెర. ఎంత తిక్కు ఉండొచ్చు తెర మీరు అనుకుంటారు? తెర జరిగింది అంటే ఎంత ఉండొచ్చు? ఇప్పుడు ఈ కట్టన ఉంటుందా, ఈ కట్టన ఉంటుందా, ఎంత ఉండొచ్చు? తెర ఎంత ఉండొచ్చు? మీరు లేవి కాండంలో వెళ్ళి ఆ మందసపు అది దేవుని గుడారం చదివినట్లయితే తెర 4 ఇంచులు. 4 ఇంచులు అంటే ఎంత ఉండొచ్చండి? ఇంత ఉండొచ్చా? 4 ఇంచులు. ఎవరికి ఐడియా ఉందా? ఇంచెస్ అంత ఏంటి ఉంటుంది? 2 inches, 3 inches, 4 inches, 5 inches, 5 inches. 4 అంటే బహుశా ఇంత ఉండొచ్చు. ఇంత థిక్నెస్, ఏదో సన్న తెర కాదు, కట్టన్ కాదు, అంత థిక్కున్న పొర ఏమైంది? తెర పైనుంచి కిందకి చినిగిపోతా వచ్చింది. అంత థిక్ తెర ఎందుకు చినిగిపోయింది? ఇప్పుడు మానవుడికి ఎక్కడికి ఎంట్రీ? పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒక్కసారి కాదు, ఎప్పుడంటే అప్పుడు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గరికి చూడండి, దేవుని యొక్క అద్భుతం చూడండి. దేవుని తెలుసు మానవుని హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఎంత అనుకున్నా కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు పాపం చేస్తున్నావు? దేనివల్ల పాపం? నీలో ఏముంది?
పాపము నైజం ఉంది. ఇప్పుడు పాపం చేసినప్పుడు నువ్వు మళ్ళీ వెయిట్ చేయాలా? బల్ల వచ్చే వరకు వెయిట్ చేయాలా? ఆదివారం బల్ల వచ్చే వరకు, లేకపోతే ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి వెయిట్ చేయాలా? నువ్వేం చేయొచ్చు? అప్పుడే వెంటనే దేని మీద రావచ్చు? నీ ఎవరి మీద? మోకాల మీద వచ్చి దేవుని మాట, నీ రక్తముతో నా పాపము నీ రక్తంతో, ఎంత ఈజీ చేసింది చూడండి. అదే పాత నిబంధనలో గొర్రె తీసుకెళ్ళాలా, మళ్ళీ ఆయన చేయి పెట్టాలా, పావురం అంటే బీజోడు, పావురము కొంచెం బీజోడైతే గొర్రె తెలినోడు ఏం తీసుకెళ్తాడు? చిన్న పావురాలు తీసుకెళ్తాడు, మళ్ళీ దాన్ని కొయ్యాలా. సరే వాడిని కోసి రక్తం చేయబెట్టి అటోన్మెంట్ చేయబెట్టి, అంటే నీ పాపమును దాని మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. అటోన్మెంట్ అంటే దాని రెండు, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ సిన్ ఆర్ కవరింగ్ ఆఫ్ సిన్, అంటే పాపము కప్పబడుట, లేకపోతే ద టేకింగ్ అవే ఆఫ్ సిన్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సిన్. చేయబట్టినప్పుడు నీ పాపాలన్నీ దాని మీద పెడుతున్నావు. ఇప్పుడు ఆ పావురం చంపి బయట రంగానే మళ్ళీ పాపం చేసినావు, అప్పుడు నువ్వు మళ్ళీ పోతావా? మనలాంటి రోజంతా పావురాలు తీసుకుంటూ పోతుంటారు. మనలాంటి ఒకవేళ ఉండుంటే పాత నిబంధనలో రోజంతా పావురాలు కొనుక్కుంటారా, అయ్యాలి మళ్ళీ పావులు కొనుక్కుంటారా, మళ్ళీ అందుకే పెద్ద గొప్పలం కాదు. ఇంకా నువ్వు ఆనే తిరుగుతుంటావు. ఏంటంటే మృదంలో ఏముంది? పాపం. దేవుడు ఏం చేసినాడు? మళ్ళీ చేయకుండా ఒక్కసారి అంత మానవాళి కోసము ఏ టైం అంటే ఆ టైం దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నేను పాపిని, రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధిగా చేయి తండ్రి. ఎంత ఈజీ చేసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిలువలో చీకటి అయినప్పుడు ఏం జరిగిందంటే పనిష్మెంట్, నీ పనిష్మెంట్ నా పనిష్మెంట్ దేవుని పైన ఏమండి పనిష్మెంట్ వస్తూ వచ్చింది. నీ పనిష్మెంట్ నా పనిష్మెంట్ వేసుకుని తీసుకున్న తర్వాత అప్పుడు నీకు ఏం దొరికింది? లోపలికి వెళ్ళడానికి యాక్సెస్, అంటే పర్మిషన్. పనిష్మెంట్ ఆన్ ద క్రాస్, పర్మిషన్ టు యూ అండ్ మీ టు ఎంటర్ ఇన్ టు ద మోస్ట్ హోలీ ప్లేస్. అతి పరిశుద్ధ పర్మిషన్ నీకు నాకు వస్తూ వచ్చింది. ఇప్పుడు పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థానానికి వెళ్ళినప్పుడు నీకు ఎవరితో మాట్లాడచ్చు? ఇప్పుడు నువ్వు హీబ్రూస్ 4:16, ఎబ్రీ 4:16 ఏముంటుందండి? తీసి చదవకండి. ఏముంటుంది? ఆయన కృపా సన్నిధికి, ఆ కృపా టు అబ్టైన్ మర్సీ ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్. చదవండి ఎబ్రీ 4:16. ధైర్యముతో ఆయన ధైర్యముతో కృప ఆయన దగ్గరికి వెళ్ళి యాక్సెస్. ఇప్పుడు పనిష్మెంట్ పడింది సిలువ పైన చీకటి అయినప్పుడు, పర్మిషన్ మానవుడికి ఆ దేవుని దగ్గర పర్మిషన్. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమంటావు? ఇప్పుడు ఏమని పిలిచా ఆయన్ని? తండ్రి. ఆయన ఏమని ప్రార్థన చేస్తావు? తండ్రి అంటే మన అవర్ పర్మనెంట్ రిలేషన్షిప్ రెస్టోర్డ్. పనిష్మెంట్, పర్మిషన్, పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ మై ఫాదర్ రెస్టోర్డ్. అంతకుముందు దేవుని దగ్గరికి యాక్సెస్. ఆదాంతో చల్లటి వేళలో దేవుడు ప్రతిరోజు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ పాపం చేయలేదు. దేవుడు ఏం చేయాలి? ఆదాంను ఏం చేసినండి? దేవుడు పంపించి వేసినా ఏమనుంది? ఏం చేసింది దేవుడు? వెళ్ళగొట్టెను. మనం దేన్ని వెళ్ళగొడతామండి? ఇంట్లో ఏమేంటి వెళ్ళగొడతాం? వీటిని, జంతువులు, వాటిని వెళ్ళగొడతాం. మనుషుల్ని వెళ్ళగొడతాం. అంటే దేవుడు పాపాన్ని, దేవుడు తన చేతులు చేసిన ఆదమున అవ్వని ప్రేమించి రోజు సాయంకాలం మాట్లాడుతున్న ఏం బైబిల్ ఏముందని ఆయన వారిని వెళ్ళగొట్టాను. మానవుడు దేవునితో తండ్రికి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మరణం ద్వారా ఆయన మళ్ళీ ఆయన తెరజనిగిపోయినప్పుడు ఏమైతే ఆయన దగ్గరికి ఫస్ట్ పనిష్మెంట్, పర్మిషన్ టు హిమ్ ప్రెజెన్స్, పర్మనెంట్ రిలేషన్షిప్ రెస్టోర్డ్. ఇంకో మాట ఏంటంటే పొజిషన్. మనకి పొజిషన్ అంటే తెలుగులో ఏమిటండి? నీ స్థానము మారుతా వచ్చింది. ఏం స్థానం మారుతా వచ్చింది చూడండి. కీర్తనలు 113 7వ వచనం చదవండి తెలుగులో. కీర్తనలు 113 అధ్యాయం 7వ వచనం. మన పెంటకుప్ప ఉంది అక్కడ. ఫస్ట్ మనం మనం ఆరాధనలు చేస్తాం కదా, దేవా నేను పెంటకుప్పలో నన్ను పైకి లేవనెత్తిన దేవుడు అంటాం. పైకి లేవనెత్తిండు దేవుడు పెంటకుప్ప నుంచి. అంటే పాపాలు క్షమించి పైకి లేవనెత్తిండు. నీ పాపాలు క్షమించినాడు, పెంటకుప్ప నుంచి పైకి లేవనెత్తాడు. ఇంకో దగ్గర నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వర్షిప్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆరాధన. నన్ను పెంటకుప్ప నుంచి పై లేపడమే కాదు, నా స్థాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినండి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ 2:6. ఇప్పుడు పెంటకుప్ప నుంచి పైకి లేపడమే కాదు,
నా స్థాయి ఇంకా ఉన్నత స్థాయి. చదవండి. ఉమ్, 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 ఉమ్. బా, పెద్ద కుప్ప నుంచి లేపిండు, ఇంకే పైకి ఎక్కడ లేపిండు? ఇంక నేను ఇప్పుడు ఆయనతో కూడా ఎవరు నన్ను? క్రీస్తు యేసు. చూడండి ఎంత ఆధిక్యత. మన పొజిషన్ చేంజ్ అయిపోయింది. పనిష్మెంట్, పర్మిషన్, పర్మనెంట్ రిలేషన్షిప్ రెస్టోర్డ్, పొజిషన్ చేంజ్డ్ ఫర్ ఎవర్. పెంట కుప్ప నుంచి లేపడమే కాదు, ఆయన కుమారునితోని ఆయన కుమార్తెను పెట్టింట. చూడండి మానవుడు ఎంత, దేవుడు ఎంత ప్రేమించిండు. దేవుడిని మనం ఆరాధించేవారుగా ఉంటాం. మనము ఇప్పుడు నేను నా దగ్గర డొక్కు సైకిల్ ఉందనుకో, నా దగ్గర ఏముందండి? డొక్కు సైకిల్, బండి కూడా కాదు, డొక్కు సైకిల్ ఉందనుకోండి, నేనే వేరే ఊరికి వెళ్ళిపోతున్నా, యూఎస్కి వెళ్ళిపోతున్నా. ఏమన్నా బెదర అడిగింది అనుకో, ఏమన్నా బెదర ఆయనకి ఇవ్వండి అంటే నేను ఇస్తానా? బండి ఉండంటే ఇస్తానా? బండి ఇయ్యనికి ఇష్టపడం, ఎక్కడ ఊరికి వెళ్ళిపోతే ఎవరికి ఇయ్యనికి ఇష్టపడం, సైకిల్ ఇయ్యనికి ఇష్టపడం. దేవుడు తన సింహాసాన్ని ఎవరికి ఇస్తున్నాడంట? నీకు నాకు. ఆయనతో కూర్చోబెట్టుకుంటున్నాడు. చిన్న వస్తువులు ఇవ్వం మనము. దేవుడు ఆయన సింహాసనాన్ని పాపులం. మన మంచోళ్ళమా? పాపులమైన మైండ్. ఒకవేళ మన మైండ్లో తలంపులు తీసి దేవుడు స్క్రీన్లో పెట్టి స్క్రీన్ మీద వేసింది అనుకో, ఫస్ట్ నేనే బారిపోతానేమో. మన మైండ్లో తలంపులు స్క్రీన్ మీద వేస్తే అటువంటి దుర్మార్గులము, పాపులము. ఆయన వాక్యం ఇచ్చిండు, మందిరం ఇచ్చిండు, ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ గురించి చెప్తున్నా కానీ ఆయన ప్రేమించే మనసు మనలో లేని వాడుగా ఉంటా ఉన్నాం. దేవుడు ఎంతగానో ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ 1:13. అంధకారం నుంచి ఏం చేసినట్టండి? అంధకార శక్తి ఉందా? అధికారం మనల్ని అధికారం నుంచి విడిపించడానికి ఆయన దేనిలో పోయిందండి? ఆయన అంధకారంలోనికి, శిలువ మీద అంధకారం. ఎందుకోసము? నిన్ను అంధకార శక్తుల నుంచి మన అధికారం నిన్ను విడిపించడం లేదా? ఇప్పుడు దేవుని ఆరాధించక మునుపు ఆ అనుభవంలో నేను ఉండేవాడిగా ఉన్నాను. దేవా, ఇంతకుముందు అంధకార. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసిండ్రా? టీవీలలో యాడ్లు వేస్తారు, బిఫోర్ ఆఫ్టర్ అంటే. ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఆ మందు నాకు బట్టతలు ఉంది, ఆ మందు తీసుకుంటే బిఫోర్ ఫుల్ బట్టతల, ఆఫ్టర్ ఫుల్ ఎంటుకలు ఉన్నాయి, మళ్ళీ మంచిగా ఎంటుకలు వచ్చేస్తాయి. బిఫోర్, అంతకుముందు నేను ఆ మందు తీసుకుంటే జిమ్కి వెళ్ళకముందు లావుగున్నా బాగా, మళ్ళీ మందులు తీసుకుంటే ఆఫ్టర్ ఏమైనా ఇప్పుడు మళ్ళీ నేను సన్నగైనా. దేవుణ్ణి అంగీకరించిన నీలో అటువంటి మార్పు ఇది ఆరాధించ. దేవా, అంతకుముందు ఇప్పుడు పాపం చేయని దేవుని దూతవా? కాదు. నువ్వు ఒక్క రోజులో మొత్తం మారి ఆయన రాకడ వచ్చి అంతవరకు మనం ఆయన రూపులో మార్చబడుతూ ఉంటాం. కానీ అంతకుముందు పాపాన్ని ప్రేమించినవు, ఇప్పుడు నువ్వు పాపాన్ని ద్వేషం. ఒకవేళ పొరపాట్ల పాపన పడిపోతాను, వెంటనే మోకాళ్ళ మీదకు దేవా నన్ను. అటువంటి మార్పు నీలో ఉంటే నువ్వు ఈరోజు దేవుణ్ణి ఆరాధించగలవు. దేవుడు ఇప్పుడు చీకట్లో నుంచి దేవుడు అంధకార శక్తిని ఇప్పుడు ఏం చేయాలా? అక్కడ ఏం చేయమంటున్నాడు చూడండి. దేవుడు అంధకార శక్తి నుంచి విడిపించాడు. అక్కడ కొలస్సీ ఇందాక చదివింది, 13వ వచనం చదవండి, పైన వచనం చదవండి, 12వ వచనం చదవండి, ఆ పై వచనం. ఏం చెల్లించాలంట? కృతజ్ఞత. ఎందుకు? చీకట్లో ఉన్న శత్రులు మనకి దేని వాసులు చేసినంట? తేజోవా. దానికోసం నేను ఏం చెల్లించాలంట? కృతజ్ఞత. ఎంత క్లియర్గా రాసిండు.
ఆయన మన జీవితాల చీకటి నుంచి వెలుగు తీసుకొచ్చి దేవునికి మనం ఏం చెల్లించంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని వాక్యం చదివిస్తున్నాడు. చూడండి, మనం ఎటువంటి వారమండి? మత్తయి 4:16 ఏమిటంటే చీకట్లో కూర్చున్నాం. చూడండి, మత్తయి 4:16 చదవండి. మత్తయి 4:16 చీకట్లో, మత్తయి 4:16 చీకట్లో కూర్చున్న వారండ, చీకటిలో కూర్చుంటున్న ప్రజలు, చీకట్లో కూర్చున్న మనకి దేవుడు గొప్ప వెలుగుని ప్రసాదిస్తూ వచ్చినాడు. చూడండి, ఇంకా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. ఎఫెసీ 5:8. ఇంతకుముందు చీకటిలో కాదు, ఏమైంటుందంట? మీరు చీకటిలో ఉందా? చీకటి అని ఉందా? చీకటి చీకటిలో కాదు అంటే మనమే చీకటి. కానీ ఇప్పుడు ప్రభువునందు ఏమైనామంట? వెలుగు అయి ఉన్నాడు. ఎంత మార్పు! మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుందండి? చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగు. చదవండి, మొదటి పేతురు 2:9. చూడండి, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడి నుంచి అంటే చీకటి నుంచి ఆశ్చర్యకరమైన చీకటి బ్రతుకులు. చీకట్లో ఉన్నోడికి ఏమైనా ఆశ ఉంటుందండి? ఏమైనా ఆశ ఉంటుంది చీకట్లో ఉన్నోడికి? ఏమన్నా వానికి సంతోషం ఉంటుందా? ఆనందం ఉంటుందా? అందుకే బైబిల్లో ఏముందండి? చెప్పనశక్యమైన మహిమాయుక్త సంతోషం. దిగులు, సంతోషం లేని జీవితము, దిగులుతో ఉన్న జీవితము, నిరాశ నిస్పృహలోనే ఉన్న జీవితం. ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావంటే దేని వల్లండి? ఆయన వెలుగులో దేవుడు. ఈరోజు నీ ఉదయం ఆనందంగా చూడండి, దేవుని బిడ్డలు, దేవునిలో ఉన్న బిడ్డ, దేవునిలో ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ ఆయన ఉదయంలో రక్షణ ఆనందము. దావీదు భక్తుడు 21వ అధ్యాయం అంటాడు, నా లార్డ్ రెస్టోర్ అంటు మీ మై జాయ్ ఆఫ్ మై సాల్వేషన్. తెలుగులో ఏముందండి? నా రక్షణ ఆనందము నాకు తిరిగి. అంటే నువ్వు పాపం చేసినప్పుడు ఏం కోల్పోతావు? రక్షణ ఆనందము నీలో ఉండదు. దేవునిలో లేకపోతే ఎటువంటి నిరీక్షణ. ఈరోజు చనిపోయిన క్రైస్తవునికి, చనిపోయిన అవిశ్వాసికి తేడా ఏంటండి? వాళ్ళకేం లేదు, శుభప్రదమైన నిరీక్షణ. మనకైతే, నాకు మా అక్క చనిపోయింది, యవన జీవితంలోనే చనిపోతూ వచ్చింది. పరమేశ్వరానికి ఆమె సొంత రక్షణగా అంగీకరిస్తూ చనిపోతూ వచ్చింది. అయితే మా అక్క, నేను ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మన ప్రియులు, మనం ప్రేమించిన వారు చనిపోతే మనం ఒకరోజు మనకి ఆశ ఏంటంటే ఒకరోజు నేను దేవునిలో ఎందుకంటే మనకు మరణము ముగింపు కాదు. మన బహుశా మనం ఈస్టర్ రోజు చూసుకోవచ్చు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ. మన క్రైస్తవునికి మన యేసుక్రీస్తు వారిలో తిరిగి నిరీక్షణ, వెలుగు, చీకటి అంతము కాదు. ఈరోజు దేవుడు తాను సిలువలో ఆ చీకటి నుంచి వెళ్తూ వచ్చినాడు కాబట్టి చీకట్లో ఉన్న నిన్ను నన్ను వెలుగులోకి ప్రసాదించగలుగుతూ వచ్చినాడు. ఎవరైతే చీకట్లో వెళ్ళినారో వాళ్ళే మానవుడిని బయటికి లాగేవారుగా ఉంటారు. ఈ లోకంలో మరణాన్ని జయించిన వారు ఎవరు ఉన్నారా? చరిత్రలో ఎక్కడ కూడా రాయబడినట్టు కానీ యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించిన వాడుగా సిలువలో ఆ చీకటిలో నీ పాపము నా పాపము ఆయన మీద మోయబెడుతూ వచ్చింది. అటోన్మెంట్ అనే మాట ఎక్కడ నూతన గ్రంథంలో చూడండి, రోమా 5వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది చూడండి. రోమా 5:11. ఇంగ్లీష్లో అయితే అటోన్మెంట్ అని ఉంటుంది, తెలుగులో ఏముంది తెలియదు. రోమా 5:11. అయితే ఇక్కడ సమాధానము, అటోన్మెంట్, ఇంగ్లీష్లో అయితే అటోన్మెంట్ అని ఉంది. ఆయన ద్వారా ఇప్పుడు ఏమి అటోన్మెంట్ ఏంటండి? ఎవరితో సమాధానము? చూడండి, గమనించండి, సమాధానం ఉట్టిగా నీకు దొరకలేదు. సమాధానం ఎవరితోని? తండ్రితోని. సమాధానం పొందడానికి తండ్రి చేయి యేసు ప్రభు విడుస్తూ వచ్చాడు. నీ చేయి నా చేయి కలపడానికి ఇప్పుడు యేసుక్రీస్తు వారు తన సిలువ మీద తండ్రి చేయి విడిపించుకోవడానికి ఇష్టపడతాం. ఆలోచించండి, మీరు చాలా చాలా డీప్ సబ్జెక్ట్. నీ చేయి మనం చీకటి నుంచి వెలుగడానికి ఆయన చీకట్లో వెళ్తూ వచ్చినాడు. నీ చేయి నా చేయి కలపడానికి తండ్రితోనే ఆయన తండ్రి చేయి విడవడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఎంత ప్రేమ అండి! ఎవరైనా ప్రేమించేవారు ఉండరా?
మన కోసం ప్రాణం పెట్టేవారైనా ఉంటారా? ఆయన ప్రాణాన్ని ఏ పాపం మెరుగని ఆయన పాపముగా చేయబడుతూ వచ్చినాడు. ఆయన నీ కోసం నా కోసం చూడండి, 1 కొరింథీ 15:3 మన పాపల కొరకు మొదటి కొరింథీ 15:3 మన పాపల కొరకై సమయం చూడండి త్వరగా 1 కొరింథీ 10. ఆయన ఎందుకు చనిపోయిందంటే అండి క్లియర్గా రాస్తుంది. ఎందుకు చనిపోయినాడు, ఎవరి కోసం చనిపోయినాడు అక్కడ రాసి ఉంది. ఎందుకు చనిపోయినాడు? పాపంలో కొరకు చనిపోయాడు, క్లియర్గా రాస్తుంది. ఉట్టిగా చనిపోలే, చనిపోవడానికి ఒక రీజన్ ఉంది. దేనికోసము? పాపముల నిమిత్తము, నీ పాపము నిమిత్తము నా పాపం. ఆయన అనవచ్చు ఒక మాటతోని, పాపం క్షమించబడును గాక, కానీ దానికి ఏం చెల్లించాలా? దైవ నియమము. నీ పాపము నిమిత్తము నా పాపం నిమిత్తము అని సిలువలో చనిపోతూ వచ్చినాడు. అందుకోసమే అక్కడ ఈ బోర్ మై సిన్స్ ఇన్ హిస్ బాడీ. చూడండి 1 పేతురు క్లియర్గా రాసి ఉంటుంది. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. 1 పేతురు 2వ అధ్యాయం 24. ఆయన ఎట్లా మోసిండంట పాపములు? దేనిలో మోసిండంట? మారు మీద దేనిలో మోసిండు? శరీరమందు. ఉందా మాట? శరీరమందు. ఆయన శరీరం మీద అంటే ఆయన మీద ఏం వేసుకున్నాడు? పాపములు. శరీరమందు పాపములు వేసుకొని దేని మీద చనిపోయాడు? ఎంత క్లియర్గా రాయబడింది చూడు. నీ పాపం ఆయన ఈ బోర్ ఆర్ సిన్స్, ఈ బోర్ ఇన్ హిస్ ఫ్లెష్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆయన చనిపోతుంది. ఈ ఒక్క వచనం చూసుకొని మనం ఇంకా ఆరాధనకి వెళ్దాం. హెబ్రీ 10వ అధ్యాయము 10, 11, 12 చదువుకుంటాం. హెబ్రీ 10వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనం. ఒక్కసారే గమనించండి, ఒక్కసారే అర్పింపబడిన చేత మనమేమి, ఆయన ఒక్కసారి అర్పించబడినాడు, మనందరం ఏమైనామంట? పరిశుద్ధపరచబడి ఉన్నాము. మాటి మాటికి అంటే పాపములు ఎన్నటికీ తీసివేన ఆ బలుల్ని మాటి మాటికి అర్పిస్తున్నాడు. కానీ సదాకాలము గమనించండి, సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పిస్తూ, ఒకే ఒక బలి, పరిపూర్ణ బలి. చాలా. అయితే ఇంగ్లీష్లో చూసినట్టు శాంక్టిఫైడ్, పరిశుద్ధంగా చేయబడుతూ వచ్చిన వన్స్ ఫర్ ఆల్. ఆ పాపములు అయితే ఎప్పటికీ తీయబడవు. ఆ యాజకుడికి సంబంధించింది. ఈ అయితే సదాకాలము సాక్రిఫైస్ ఫర్ సిన్స్, పర్ఫెక్ట్ 14 పరిపూర్ణ, ఇంకా ఇక్కడ పర్ఫెక్టెడ్ సాక్రిఫైస్ అని ఉంటుంది 14వ వచనంలో. మరి అక్కడ తెలుగులో ఎట్లుందో తెలీదు. సదాకాలము ఒక్క అర్పణ, సదాకాలం అర్పణ, సంపూర్ణంగా చేసినాడు. సంపూర్ణమైన బలి, సదాకాలమైన బలి, ఒక్కసారే అర్పించిన బలి. శిలువ మీద ఈ కార్యము యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు చనిపోతూ వచ్చాడు. ఈరోజు ఈ ఉదయకాలంన అటువంటి దేవుని ఆరాధించగలవా? ఆయన తల మీద ఏం పెట్టారంటండి? ముళ్ళ మీద. అది మనం నీ చిన్నప్పుడు అనుకునేవాడిని. రౌండ్గా చేసి ఏం చేస్తారంటే రౌండ్గా చుట్టి దాన్ని ఏమంటాం, ఒక తెలుగులో ఏమంటాం, క్రౌన్, కిరీటంలాగా చేసి నెత్తి మీద పెడతారేమో అనుకున్నా. అది రౌండ్గా ఉండదంట. అది విల్లు చుట్టే మళ్ళీ బయటకు వచ్చేస్తుందంట. దాన్ని అప్పుడు ఏం చేయాలా? చుట్టి ఇక్కడ ఒకటి 3 కార్నర్స్ చూసుకొని ఆ ముళ్ళుని దళ దించుతారంట. ఎందుకంటే బయటికి మళ్ళీ అదేమవద్దు, బయటికి రావద్దు. తలలో మీకు నీళ్ళ తలంపులు, నా తలంపులు, కాళ్ళలో మేకులు, కాళ్ళలో మీకు చేతుల్లో మేకులు, పక్కలో భయంకరమైన శిక్ష. అటువంటి చూడండి, ఎంతో వేదన. ఆయన ముఖం మీద గుంతారు. ముఖం మీద దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు మాటతోని సైంటిస్ట్ ఇప్పుడు కూడా నక్షత్రాలని లెక్క పెడతారు. ఇప్పుడు కూడా అంతుపట్టట్లే, ఇంకా పేర్లు పెడుతున్నారు. బైబిల్ ఏముంది? ఆ నక్షత్రాల పేరుతోని
అటువంటి దేవుడు తగ్గించుకుంటూ వచ్చాడు నీ కొరకు. ముఖం మీద చిన్న మాట అంటే మనం ఏం చేస్తాం, ముఖం ఏమవుతుంది, ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. మనము చిన్న మాట అంటే మన ముఖం ఏం చేస్తామండి, చిన్నబుచ్చుకుంటాం. ఒక మాట ఏమనంటే దేవుని సేవకుడు ఏమనంటే వచ్చే వాదం నేను మళ్ళా ముఖం చిన్న చేసుకుంటాము. దేవుడితో ముఖము ఉమ్మి వేయించుకునికి ఇష్టపడుతూ ఎంతో ప్రేమ చూపెట్టాడు నీ మీద నా మీద అన్న ముఖం మీద గుద్దినారంట. చూడండి దేవుని ప్రేమ ఎక్కడ వెల్లడిల్తుందంటే, అటువంటి ఆయనని కుర్రాలతో కొట్టారు కదా, కుర్రాలతో ఒకటి తక్కువ 40, ఒకటి తక్కువ. యూదులకు 40 మాట ఇష్టం ఉండదు. 39 4 కొడితే 4 కొడితేనే మొత్తం వీపు దున్నబడతాడు. 4 కొడితేనే వీపు ఇట్లా చేతులకు కట్టేసి వీపుకి కొడుతుంటే 4కే వీపు 39 అంటే ఇట్లా కొడుతుంటే ఇట్లా రక్తం జింతిది మాంసం లేస్తుంటుంది పైకి. ఆయన వీపు ఏం జరిగిందంట, నీకోసం నా కొరకు దున్నబడుతూ వచ్చింది. మనము ఇంత దేవుడు ఎందుకు బల్ల మనం ప్రతి ఆరాధన చేసుకున్నాం, ఆయన ఏమన్నా నన్ను జ్ఞాపకము ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, దేవం ఇంత వెల చెల్లించినాను. ఈరోజు మనం దేవుని ఈ శుభ శుక్రవారం అంటున్నాం, కానీ ఆయన ఎంత వెల చెల్లించిన మనం గుర్తు చేసుకుంటే మనం మళ్ళీ పాపం జోలికి వెళ్ళేవారుగా ఉంటాం. ఎంత వెల చెల్లించినట్టు ప్రమేష్ గారు. ఇప్పుడు మనం పాపం చేస్తే మోకం లేదు, మళ్ళీ నేను దేవా నా పాప క్షమించబడుతుంది. దేనివల్ల ఆయన చూడండి, ఆయన ప్రేమ ఎక్కడ వెళ్ళబడుతుంది అంటే, అంత బాధలుండి ఆయన వీపంతా దున్నబడిన తర్వాత ఆయన అంత పెద్ద సిలువ ఆయన మీద మోసిన తర్వాత నడుచుకుంటూ పోతుంటే దేవుడు మనసులో ఎవరున్నారు తెలుసా, ఎవరున్నారు ఎవరమ్మా? ఒకరితో దేవుడు చెప్తాడు, దేవుడు అంటాడు, నన్ను నువ్వు ఈసారి కోడి కూయక ముందు ఆయనకి అంత బాధల ఒకటి తక్క అన్ని కొట్టినారు. సిల్వ ఆయన మీద మోస్తే ఎంత బాధ ఉంటుంది కదా, అంత బాధలు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడండి ఆయన. మళ్ళీ పేతురు మంచోడా, ఆయన కోసం ప్రాణం ఇచ్చిండా, ఏం చేసిండు 3 సార్లు. ఎంత ప్రేమ చూడండి, మనం ఎంత దేవుణ్ణి అసహించుకున్నా ఆయన మనల్ని ప్రేమించాం. ఆయన అక్కడ లూకా మన సమయం లేదు, ఆ పేతుర్ని ఏం చేసిందంటే ఆయన చూడండి, పేతుర్ని కళ్ళల్లో నాకు చాలా ఇష్టమైన, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన మాట, దేవుని యొక్క ప్రేమ చూపించే మాట అది. చూడండి, లూకా ఆఖరి అధ్యాయంలో అక్కడ 23వ అధ్యాయం 22వ అధ్యాయం 61 చదవండి. 23:61. ఎప్పుడు ఆయన సిలువని తీసుకొని వెళ్తానప్పుడు ఆయన మైండ్లో ఉన్న బాధ ఉంది, వీపు దున్నబడింది, సిలువ ఆయన మీద. ఆ టైంలో ఎవరిని చూస్తున్నాడంట, పేతురుని. ఎట్లా చూసిండు అప్పుడు అక్కడ మొత్తం అది చదవండి. అప్పుడు వచన అంటే ఇప్పుడు పేతురు కూడా ఏం చేసినాడు, ప్రభువు తిరిగి అంటే ప్రభు ఎట్టున్నాడు, వేరే వైపున్నాడు. ప్రభువు తిరిగి అంటే ఇట్లా ప్రభు ఇట్లెత్తున్నాడేమో, తిరిగి ఎవరిని చూసినాడు. అప్పుడు పేతురు కూడా దేవుని ఎంత డ్రామాటిక్, ఎంత ఎమోషన్ కూడిన మాట అండి ఇది. దేవుడు చూడగా పేతురు గుండె ఏమైందండి, గుండె పగిలిపోయింది. నా దేవుడు చెప్పినాడే, ఆ సిలువ మోస్తున్నా కానీ మైండ్లో ఎవరున్నారండి యేసు ప్రభుకి, పేతురే. సిలువ మీద పేతురు చూసిన దేవుడు సిలువ మీద ఎవరున్నారండి. ఈరోజు ఆదివారము మందిరం కింద కూర్చున్న నువ్వు, నీ పేరు, నా పేరు, నీ గురించి నాకు దేవుడు. ఇదో యాక్సిడెంట్ కాదు. నువ్వు ఏ సంవత్సరంలో, ఏ ఖండంలో, ఏ భాష మాట్లాడతావో, భూమి పునాదులు వేయబడక ముందే దేవుడు, నువ్వు ఏ మందిరానికి వెళ్తావో కూడా దేవుడు నిర్ణయించినాడు. ఈరోజు ఇక్కడ మందిరంలో కూర్చున్నామంటే దేవుడు నీ గురించి సిలువలో ఉట్టిగా. చూడండి, ఇది బైబిల్ గ్రంథము, నిజమైన దేవుని గ్రంథం. బైబిల్ ఏముంది, ఒక పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క పాపి రక్షించబడితే ఎన్ని వేల కోట్ల దూతలు ఉంటారండి భూలోకంలో. బహుశా ఇది ఒకటే సన్నివేశము. భూలోకంలో జరిగిన సన్నివేశానికి పరలోకంలో యాక్షన్ రియాక్షన్. భూలోకంలో ఒక పాపి రక్షించాడు, పరలోకంలో గొప్ప. అంత
దూతలు, అన్ని వేల కోట్ల దూతలు ఒక్క ఆత్మకి అంతా విలువ. ఏదో లోకంలో పుట్టినా, ఎన్నో నిజామాబాద్లో ఎన్నో పల్లెటూర్లు ఉన్నా నన్ను ఎవరు గుర్తుపట్టు అనుకుంటే మేము, దేవుడు నిన్ను చూచేవాడిగా ఉన్నాడు, నిన్ను పట్టించేవాడిగా ఉన్నాడు, నీ గురించి ఆలోచించేవాడు. సిలువలో చనిపోయినప్పుడు ఆయన మనసులో ఉన్నారండి. ఈరోజు నీ మాటలు వింటున్నామంటే ఇది ఏదో యాక్సిడెంట్ కాదు, ఆయన నిర్ణయించిన ప్రకారమే ఈ మాటలు నీ చెవిలో ఈరోజు దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. ఇందాక అనుకుంటూ వచ్చి మనం కొలసి 1:13 చదివాం కదా, ఆయనకేం చెల్లించాలంట? దేవుడు ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని, సిలువలో జరిగిన చీకటి ఆ సమయంలో దేవుడు మన పాపాన్నంతా కూడా మన మీద వేసుకుంటూ వచ్చినాడు. మనము అందుని బట్టి ఈరోజు మనము దేవుని ఆరాధించేవారుగా ఉంటున్నాం. దేవుడు వాక్యంలో ఆయన ఆరాధించడానికి మనం సహాయం చేయండి.